నెక్స్ట్ వన్ చూస్తే మనం లిబరలైజేషన్ అయిపోయింది. మనం నెక్స్ట్ వన్ చూస్తే ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్లో మనకి ద వర్డ్ ప్రైవేటైజేషన్ హ్యాస్ బీన్ రిసీవింగ్ మచ్ attention in business and government on a global platform. Different routes of privatization have already been tried in some countries like US, Brazil, Mexico and Japan. సో మనకి ప్రైవేటైజేషన్ అనేది ఎప్పుడో వచ్చింది. అది కొన్ని కంట్రీస్లో కూడా అప్లై చేయటం అనేది జరిగింది. అంటే కొన్ని ఏవైతే ఉన్నాయో కంట్రీలు, ఆ కంట్రీల్లో మనము ఆల్రెడీ మనకి ప్రైవేటైజేషన్ అనేది జరిగింది. ఎక్కడెక్కడ జరిగిందంటే యుఎస్, బ్రెజిల్, మెక్సికో అండ్ జపాన్. వీటిల్లో మనకి పెద్ద కంట్రీస్లో మనకి స్టార్ట్ చేయటం అనేది జరిగింది ప్రైవేటైజేషన్. వాట్ ఈస్ ప్రైవేటైజేషన్? ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే మనం ప్రైవేటైజేషన్ అయితే ఏవైతే గవర్నమెంట్ ఉంటాయో, ఏవైతే గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయో వాటిని మనం ప్రైవేటైజేషన్లోకి కన్వర్ట్ చేసుకోవటం. అంటే అంతా గవర్నమెంటే చూసుకుంటే మనకి తీసుకోవటానికి చేయటానికి కానీ బడ్జెట్ అలాగే మనకి ఫైనాన్షియల్గా బర్డెన్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్కి. సో ఏం చేసిందండి, గవర్నమెంట్ కంపెనీస్ని ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి కొన్ని మనకి ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. అంటే ప్రైవేటీకరణ చేయడం, తెలుగులో మనకు ప్రైవేటైజేషన్ అంటే తెలుసు కదా. ప్రైవేటీకరణ చేయడం వల్ల మనకి ఫైనాన్షియల్గా కానీ అలాగే మనకి ఏదైనా ఎకనామికల్గా కానీ బ్యాక్గ్రౌండ్ మనకి ఏదైనా సరే కొంచెం స్ట్రాంగ్నెస్గా, అలాగే మనకి వీక్గా ఉన్న ఎకనామిక్ సెక్టార్ని అలాగే గవర్నమెంట్ని మనం ఏం చేసింది ఇలా విడివిడిగా చేసుకోవడం వల్ల ఎవరి పనుల వాళ్ళు మనకు ఫైనాన్షియల్గా చాలా ఎకనామిక్ వైజ్గా డెవలప్ అవుతుందని చెప్పేసి తీసుకున్నారన్నమాట. మన ఇండియాలో కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. జూలై 24, 1991లో మనకి ఇండియాలో కూడా ప్రైవేటైజేషన్ అనేది జరిగింది. అంటే గవర్నమెంట్ కంపెనీల్ని ప్రైవేటీకరణ చేయటం. ఓకే, దీంట్లో చూస్తే మనకి గవర్నమెంట్ కంపెనీస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రైవేట్ కంపెనీస్. మనకి గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయడానికి మనకి త్రీ టైప్స్ ఉన్నాయి అనమాట. ఏమేమంటే ఓనర్షిప్ టైప్, ఓనర్షిప్ లాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఆర్గనైజేషనల్ టైప్, ఆర్గనైజేషన్ లో అయినా తీసుకోవచ్చు, అలాగే ఆపర్చునల్ టైప్, అలాగే ఆపర్చునల్ టైప్ అంటే ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే తీసుకోవచ్చు అనంట. ఇలా 3 టైప్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మళ్ళీ సబ్ పాయింట్స్ ఉన్నాయండి, అవేంటో ఇప్పుడు చూద్దాము. ఓకేనండి, దీంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఓనర్షిప్ టైపు, అలాగే ఆర్గనైజేషనల్ టైపు, అలాగే ఆపరేషనల్ టైపు. ఫస్ట్ ఓనర్షిప్ టైప్లో చూద్దాము. జాయింట్ వెంచర్, అలాగే బి ఏంటంటే లిక్విడేషన్. జాయింట్ వెంచర్ అంటే ప్రైవేటు కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు హాఫ్ అయ్యి 50-50%గా వాళ్ళ యొక్క వెంచర్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇటు ప్రైవేటైజేషన్కి, ప్రైవేటీకరణకి, అలాగే మనకి గ్లోబలైజేషన్కి కానివ్వండి, లేదంటే లిబరలైజేషన్కి కానివ్వండి, గవర్నమెంట్కి ఎంతో యూజ్ అవుతుంది అనమాట. దానివల్ల యూజ్ వస్తుంది గవర్నమెంట్కి. సో అలాగా ఓనర్షిప్లో మనకి హాఫ్ ఓనర్స్, ప్రైవేట్ వాళ్ళు హాఫ్ ఓనర్స్ అయితే, అలాగే గవర్నమెంట్ కంపెనీస్ కూడా హాఫ్ ఓనర్స్ అంటాము. దాన్ని మనం ఓనర్షిప్ టైప్లో జాయింట్ వెంచర్ ఉంటుంది. అలాగే లిక్విడేషన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. లిక్విడ్ అసెట్స్ అని చెప్పి మనకి క్యాష్ ఒకటి, అలాగే స్టాక్ ఒకటి మనకి. ఇంకా స్టాక్ని మనం ఏమంటాము, ఇన్వెంటరీ అని అంటాం కదా. ఇన్వెంటరీ ఇవన్నీ కూడా మనకి లిక్విడ్ అసెట్స్ అన్నమాట. అంటే డెటార్స్ ఇవన్నీ మనకి ఏమండి, లిక్విడ్ అసెట్స్ కదా. ఎప్పుడైనా సరే మనం స్థిర ఆస్తుల్ని ఎప్పుడైనా సరే మనం క్యాష్ రూపంలోకి మార్చుకోవడమే లిక్విడేషన్. ఓకేనండి, అలాగే కూడా అంటే కొన్ని ఇన్వెంటరీస్ అలాగే మనకి స్టాక్ కూడా ఏం చేసుకోవచ్చు అంట, ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు లిక్విడేషన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. దాన్ని ఓనర్షిప్లోనే భాగంగా చూస్తాము. నెక్స్ట్ వన్ చూస్తే ఆర్గనైజేషనల్ టైప్లో మనకి ఏమన్నాయండి, అటానమీ ఏంటి, డెసిషన్ మేకింగ్. అలాగే సెకండ్ వన్ ఏంటి, లీజింగ్ అంటే లీజ్ తీసుకోవడము, కంపెనీస్ని లీజ్ తీసుకుంటాం కదా. సో అలాగా కాకుండా డెసిషన్స్ మేకింగ్ అంటే ఓన్లీ డెసిషన్స్ అనేవి గవర్నమెంట్ కంపెనీసే తీసుకోవాలని ఏమీ లేదు, ప్రైవేట్ కంపెనీస్ కూడా తీసుకోవచ్చు ఆర్గనైజేషనల్ టైప్లో.
ఓకేనండి. నెక్స్ట్ వన్ ఆపరేషనల్ టైప్. ఈ ఆపరేషనల్ టైప్ లో ఏంటంటే ద గవర్నమెంట్ ఇంటెండ్స్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, అంటే గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ ఈ ఆపరేషనల్ టైప్ లో ఏం చేయొచ్చు అంట, ప్రైవేటైజేషన్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే వాళ్ళ గవర్నమెంట్ పనులు కూడా వీళ్ళే మొత్తం అంతా ఫుల్ఫిల్ చేస్తారు. ఓకేనండి, అర్థమైంది కదా. ఈ మూడు టైప్స్ ఉన్నాయండి. దీంట్లో మనం ప్రైవేటైజేషన్ ఏ రకంగానైనా సరే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం గ్లోబలైజేషన్ గురించి తెలుసుకుందాం.